పరిస్థితులను గనక కొంచెం ఆ కథల్ని చదువుకున్న, చరిత్ర విన్నా, చరిత్ర చూసినా మనకి దోహదపడేది ఏంటంటే ఎక్కువగా భారతదేశంలో మోడ ఆచారాలని కల్పించారు. ముఖ్యంగా భర్త చనిపోతే భార్య ఇదంతుగా, ఆమె యధవరాలుగా, ఆమె ఎదురొస్తే శుభకార్యము జరగదు, అశుభమే జరుగుతుంది, మనము పోయే ఆ పని, ఆ కార్యము నెరవేరదు అని ఈ మోడ ఆచారాలని ఈ మనువాదులు కల్పించి ప్రజల్లో లేని వాటిని వీరు ఆనకట్టలో కట్టారని చెప్పాలి. ఈ మనువాదులు చేసిన ప్రజల మీద అత్యాచారాలు కొన్ని కాదు. మనువాదులు చేత నిర్మింపబడిన దేవతలు, దేవుళ్ళు వారు చేసిన అత్యాచారాలు కొన్ని కాదు, ఎన్నో ఉన్నాయి. ఇదంతుగా ఉన్న వ్యక్తి ఎదురు వస్తే మనం పోతున్న కార్యము జరగదని, మరి మనువాదులు ఆడిచ్చిన అట్లుగా వారు ఆడిచ్చిన ఆ డ్రామాలో నేటి ప్రజలు లేరు, ఆనాటి ప్రజలు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు ప్రస్తావించాను అంటే, ఈ అజ్ఞానములో, అంధకారములో కూర్చొని మూర్ఖత్వంగా దేవుని మీద తిరుగుబాటు తత్వమును చూపిస్తున్న ఈ మూర్ఖులు తెలుసుకోవాలి. ఒకటి చెబితే ఒకటి తెలియదు, చెబితే వినరు. వీరి మీద ఉన్న ఆ మూర్ఖత్వపు ఆత్మ ఇతర మూర్ఖులుగా ఉన్న కొద్దిమంది మీద కూడా పనిచేస్తూ ఉంది. ఈరోజు మనువాదులు చరిత్రకి పునఃస్థాపన పెట్టి, మనువాదులు చరిత్రని భూస్థాపన చేసి, ఈరోజు టెక్నాలజీ పెరిగింది. కాలక్రమంలో సాటి మానవుడు ఒకప్పుడు చిన్న క్లాతు గోశ, స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే గోశ ముక్క పెట్టుకొని బ్రతికిన సాటి మానవుడు ఈరోజు ప్యాంట్ షర్ట్ ధరించుకొని, ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగి ఉంది. చాలామంది ప్రజలు ఈరోజు కాలక్రమంలో చాలా మార్పు చెందుతున్న రోజుల్లో మనం ఉన్నాం. మోడ ఆచారాలు కలిగిన ఆ భక్తి క్రమాన్ని తొలగించుకొని మనం పోతున్న మార్గంలో మోక్షానికి దారి లేదు, మోక్షానికి మార్గము లేదు, మోక్షానికి దారిగా మార్చబడేవారు ఎవరు? మనము మొక్కిన వారిలో అనేక రకాలైన లోపాలు ఉన్నాయి, అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి. ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలని వారు సమీపించారు. వారికంటే మనం బెస్ట్ పురాణాలు స్కంద పురాణము, మరి మత్స్య పురాణము, గరుడ పురాణము, భవిష్య